డాక్టర్ కడియం కావ్య లోకల్ కాదని మాట్లాడుతున్నారు. ఆ విధవలకు ఒక విషయం తెలియదు. మా 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 తాత పర్వతీరులో పుట్టిండు, మా నాన్న పర్వతీరులో పుట్టిండు, నేను పర్వతీరులో పుట్టాను. మా అమ్మాయి కూడా 12వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పర్వతీరికి వచ్చి వేసవిలో పర్వతీరి గ్రామంలో మా ఇంట్లో ఉండేవాళ్ళమని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి వరంగల్ పార్లమెంటుకు పక్కా లోకల్ ఎవరైతే ఉన్నారంటే డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశారు. తాత ముత్తాతల ప్రాంతం కూడా ఇక్కడే అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కొట్టిన దెబ్బకు ఆయన చిన్న మెదడు చిట్లిపోయినట్టున్నది. ఏం మాట్లాడాలో ఆయనకు తెలియడం లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా అవకాశాలు వస్తే ప్రజలకు అండగా ఉండాలి, అవకాశాలు వస్తే అభివృద్ధి చేయాలి. అవకాశాలు వస్తే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ చేసి, భూ కబ్జాలు చేసి, ల్యాండ్ పూలింగ్లో రైతుల యొక్క భూములను లాక్కొని మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన నీకు వర్ధన్నపేట ప్రజలు నిజంగా చక్కటి గుణపాఠం చెప్పారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలలోకి సేవ చేయాలనే ఆలోచనతో రావాలి, రాజకీయాలలోకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రావాలి. కానీ అలా కాకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేద్దాం, 100 ఎకరాల భూములను కబ్జా చేద్దాం, 100 కాంట్రాక్టులను అడ్డం పెట్టుకొని 100 కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందామని అంటే తప్పకుండా ప్రజల చేతిలో శిక్ష తప్పదు, గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఒక విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారు, పేద వర్గాల వారు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా చేస్తున్నది. ఇవాళ దళితులపైన దాడులు జరుగుతున్నాయి, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, ఓబీసీలపైన, బీసీలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. దాడులకు గురిగాని వాళ్ళు ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తున్నది అంటే రేపు 3వసారి కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగానే మార్చేస్తామని చెప్తున్నారు. మీరు మొన్న కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, నాగరాజు గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపు కడియం కావ్య గారిని మీరు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తే కడియం కావ్య కూడా మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కడియం కావ్యతో పాటుగా, నాగరాజు గారితో పాటుగా, ఆ వర్ధన్నపేట బిడ్డగా, మీరు మీ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తిగా నేను కూడా నా శాయశక్తుల వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీటింగ్కి వచ్చినట్టు లేదు, మా నాయన ఇంటికి బొడ్రాయి పండగకి వచ్చినట్టుంది నాకు ఇక్కడ అని మీరే చెప్పాలి. నేను లోకలా, నాన్ లోకలా? ఎవరు నాన్ లోకల్? సరే, నువ్వు వచ్చినావు, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఏం చేసినావు? నువ్వు గుట్టలు మింగినావు, భూ కబ్జాలు చేసినావు. మీ అందరికీ తెలుసు, పెరుమాండ్లగూడెంలో రైతుల భూములు ఇవ్వకపోతే చేసిన 3rd డిగ్రీకి ఆ గాయాలు పాపం వాళ్ళకి ఇప్పటికీ మాననే లేదు. అయినా ఈయన మాత్రం మళ్ళీ ఓట్లు అడగడానికి సిగ్గు లేకుండా వస్తున్నాడని నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం ఏంది, ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిన నాయకులందరూ ఒక్కొక్క పేరు ఇచ్చింది ఆయనకి, దున్నపోతు అన్నారు. ఇంకా కానీ ఒక్క మాట నాకు నచ్చలే, పెద్ద పులి అట. పెద్ద పులి కాదు, అది గుంట నక్క. ఇంకొకటి ఏంటంటే, ఈసారి కొడితే ఇక గూబ గుయ్యని ఇంకో 30 ఏళ్ళు నేల మీద పడిపోయి పైకి లేవకుండా ఉండాలి. అట్లాంటి దౌర్జన్యాలు చేసే నాయకులు మనకు అవసరం లేదు. వర్ధన్నపేట ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివి కల్లోలని నేను నమ్ముతున్నా. కాబట్టి మంచిగా విద్యావంతురాలైన నేను ఆయన ఏదైతే మాట్లాడుతాడో అసలు ఆ మాట కూడా సరిగ్గా వస్తలేదు ఆయనకి. ఇట్లాంటి వ్యక్తులు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్ధన్నపేటలో మింగిన భూములు ఇంకా అరగనే లేదు. ఇప్పుడు ఇంకో 6 నియోజకవర్గాలలో భూములు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భూములు, జాగలు, ఆస్తులు ఉన్న ప్రతి
వ్యాపారవేత్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పోలీసు వర్ధనపేటను కాపాడుతున్నాడు కానీ నాగరాజు అన్న మరి మిగతా 6 నియోజకవర్గాలు కాపాడుకోవాలంటే మనమందరం ఒకటి అవ్వాలి, ఆ దొంగని రానియకుండా చెయ్యాలి. తర్వాత ఆయనకి ఏ ఓటు కూడా ఆయనకి పడకుండా చూసుకోవాలి మనమందరం. మీరందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఆడబిడ్డ ఎప్పుడు పుట్టింటి సుఖం కోరుకుంటుంది, పుట్టింటి బాగా కోరుకుంటుంది, అన్నదమ్ముల బాగా కోరుకుంటుంది. అట్లనే నేను మీ వర్ధనపేట ఆడబిడ్డగా మీ అందరి బాగా కోరుకుంటాను. 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటాను. వర్ధనపేట ఎమ్మెల్యే మన పోలీస్ బాస్ నాగరాజన్న గారి సలహాలు సూచనల మేరకి వర్ధనపేట అంటే ఎట్లయినా నాకు కొంచెం మమకారం ఎక్కువనే కాబట్టి అక్కడ పని చేసిన కాబట్టి ఎట్లయినా కొంచెం ఎక్కువనే నిధులు అక్కడ ఇస్తా అని ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను. రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి అన్ని విధాలుగా హక్కులు కల్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసేస్తాడంట, రాజ్యాంగం తీసేస్తాడంట, రిజర్వేషన్స్ ఎత్తేస్తాడంట. నేను ఇట్లాంటి ఈ పొజిషన్లో ఉన్నా అంటే రేపు మన రాబోయే తరాలు కూడా మంచిగా ముందుకెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి అంటే రాజ్యాంగం ఉండి తీరాల్సిందే. నరేంద్ర మోడీని ఇంకోసారి ఆయనకు అవకాశం కల్పించొద్దు. ఏదైతే 400 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో అదంతా హంబక్. కేవలం 220 వరకే అది పడిపోయింది. భారత్ జోడో యాత్ర అంటే ఆయన భారత్ బేజో యాత్ర అనే చేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న అన్నిటిని కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన నరేంద్ర మోడీ. అందుకే ఆయనని కూడా నేలకేసి కొట్టాలి, పాతాళంలోకి దొక్కాలి వీళ్ళిద్దరిని, ఆరూర్ రమేష్ను నరేంద్ర మోడీని. నాతో పాటు ఇంకో 14 మందిని కనుక మీరు ఇక్కడ తెలంగాణలో లోక్సభ అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన అంటున్నారు కులగణన జనగణన ప్రకారం రిజర్వేషన్స్ తర్వాత ఇంకా రావాల్సిన హక్కులన్నీ కూడా మనకి ఇస్తానని అంటున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు. రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచిగా మన భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తున్నాడు అన్నది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఇచ్చి పంపుతారన్నారు కదా, ఇప్పుడు అన్న చెప్పిండు 20,000 అన్నకు వచ్చినాయి, ఇంకో 20,000 ఎక్స్ట్రా ఇస్తా, డబుల్ ఇస్తా అన్నారు కదా మెజారిటీ. కానీ ఆడబిడ్డ కట్నంగా నాకు ఇంకొక 20,000 ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం 60,000 మెజారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.